ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా రైతు పరిస్థితి తయారైంది. ఒకవైపు మండుతున్న ఎండలకు పంటలు మాడిపోతుంటే, మరోవైపు అకాల వర్షాలకు ధాన్యం రాసులు కళ్ల ముందే తడిసి ముద్దవుతున్నాయి. ఇంకోవైపు కొనుగోలు కేంద్రాల దగ్గర అంతులేని నిరీక్షణలు, తూకం పడని త్రాసులు, కదలని లారీలతో యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ రాసుల కింద తడిసిపోతున్నది గింజలు కాదు, కూతురి పెళ్లిళ్లు, కొడుకుల చదువులు, తీరని అప్పుల భారం. తెలంగాణలో ఊహించని విధంగా పంటలు తగలబడ్డం కలకలం రేపుతోంది. కామారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో పంటలు తగలబడిపోయాయి. పొలాల్లో మంటలు చెలరేగి మొక్కజొన్న, గోధుమ పంటలు అగ్నికి ఆహుతైపోయాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో మక్క రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కొడిచెర శివార్లో సుమారు 800 ఎకరాల్లో పంట కాలి బూడిదైంది. వందలాది ఎకరాల్లో మక్క పంట బుగ్గిపాలు కావడంతో అప్పులు చేసి ఆరుగాలం శ్రమించిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెళ్తే పూర మొత్తం ఈడు దాకా వచ్చేసింది. కొట్టిన దాకా అంటే పూర చేతులు బిత్తులు అన్నీ కాలిపోయింది. మాది కానీ ఆగలేదు. మొత్తం కుప్పలు, మంచి కుప్పలు ఉంటే పూర బూడిదైపోయింది. ఇక పూర ఏం మిగలలేదు సార్. 11 ఎకరాలు మొత్తం సార్ ఇట్లా బూడిద లెక్క కాలిపోయింది సార్. ఇగో కోసి ఇట్లా కుప్పలు పెట్టినాం సార్. ఇట్లా కుప్పలు పెట్టింది మొత్తం కాలిపోయి మొత్తం బూడిదైపోయింది సార్. 10 రూపాయలు లేకుండా అయిపోయినాం సార్. ఇప్పుడు మాకు గవర్నమెంట్ అనేది మంచిగా ఆదుకోవాలి సార్. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్తీ కే గ్రామంలోనూ ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు మంటలంటుకున్నాయి. దాదాపు 20 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. ఎండ తీవ్రతకు తోడు ఈదురుగాలులు బలంగా వీస్తూ ఉండడంతో మంటలు క్షణాల్లో ఇతర పొలాలకు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు రైతులు తీవ్రంగా శ్రమించినా గాలుల ధాటికి మంటలు అదుపులోకి రాలేదు. కళ్ల ముందే చేతికొచ్చిన పంట బూడిదవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్కగూడ జీ గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతైపోయింది. మరికొన్ని రోజుల్లో ఇంటికొస్తుందనుకున్న పంట ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో కాలి బూడిదైంది. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట బూడిద పాలు కావడంతో ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. చేతికందిన పంట కళ్ల ముందే కాలిపోతుంటే ఆపలేకపోయానని, తనను ఆదుకునేవారు ఎవరు అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆదిలాబాద్ జిల్లా బోధులో 13 ఎకరాల్లో పంట తగలబడిపోయింది. జగిత్యాల జిల్లాలో 15కి పైగా ఎకరాల్లో పంట దగ్ధమైంది. నిర్మల్ జిల్లా పార్తీ గ్రామంలో 20 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైపోయింది. ఆసిఫాబాద్ జిల్లా పానాపటార్ గ్రామంలో ఇలాగే గోధుమ పంట తగలబడిపోయింది. అయితే ఉన్నట్టుండి మంటలు అంటుకోవడం వెనుక పొలాల్లోని విద్యుత్ లైన్లే కారణమని అనుమానిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెర్రేగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే బిడ్డ పెళ్లికో, ఇంటి అవసరాలకో ఆసరా అవుతుందనుకున్న పంట నిప్పుల సెగకు బుగ్గిపాలవుతూ ఉంటే ఆ రైతు ఆక్రందన అరణ్య రోదనగా మారుతోంది. రైతుల ఆవేదనను మీడియాలో చూసిన సీఎం రేవంత్ రెడ్డి పంటల దగ్ధంపై స్పందించారు. బాధిత రైతులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. పంటల దగ్ధంపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో పర్యటించారు అధికారులు. మరోవైపు ఆరుగాలం శ్రమ అంగట్లో ఆగమవుతోంది. ప్రాణం పణంగా పెట్టి కాపాడుకున్న ధాన్యాన్ని అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి తెస్తే అక్కడ రైతుకు అవమానాలే ఎదురవుతున్నాయి. వారం రోజులుగా కళ్ళాల మీద వడ్ల కుప్పలకే కాపలా ఉంటూ రోడ్డు పక్కన ప్లాస్టిక్ కవర్ల కింద ఆకలితో నిద్రిస్తున్న రైతుల పరిస్థితి వర్ణతాతీతం. వానొస్తే ఈ గింజలు ఏమైపోతాయో అన్న ఆందోళన చెందుతున్నారు. ఇక ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్నారు. నిజామాబాద్ నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట తడిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు జరగకపోవడంతో పగలు రాత్రి రైతులు అక్కడే ఉంటున్నారు. పోయిన బుజ్జారం తెచ్చినాము, ఇప్పటికీ రేపు ఎల్లుండి అంటారు.
వారం అవుతుంది కుప్ప కొట్టి పెట్టిన వచ్చి ఇది వస్తారు వీళ్ళు అమ్మాయిలు లేరు వస్తారు అని చెప్తారు. మాకు ఒక్క టాపర్ వచ్చి కిరాయి 20 రూపాయలు. 20 టాపర్లకు రోజుకి లెక్క ఎంత అవుతుంది. ఇట్లా ఒక ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. ఇలా రేపు అంటారు. మాకు వారం 10 రోజులు ఉంచితే ఈ టాపర్ కిరాయే ఒక్క రోజుకు 20 టాపర్లకు ఒక టాపర్ వెనుక 20 రూపాయలు. అయితే ఒక్క రోజుకి 20 టాపర్ ఇంచుమించు 1000-1500 ఒకటే రోజు వస్తుంది. మాకు ఇట్లా వారాలు గెలిస్తే తొందరగా కాంటలు పెట్టాలని మేము దయచేసి కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోన సముందర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. పంటను కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క బస్తా ధాన్యం కూడా తూకం వేయలేదని వాపోయారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కొనుగోళ్లు సరిగ్గా సాగక అష్టకష్టాలు పడుతున్నారు. పాలకుర్తి నుంచి హనుమకొండ వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ను ఆపి తమ గోడును వెళ్లబోసుకున్నారు. హమాలీ ఖర్చులు, బస్తాలు, చివరకు మార్కెట్కు తరలించే లారీ అద్దెలు కూడా తమ దగ్గర నుంచే వసూలు చేస్తున్నారని రైతులు వాపోయారు. మార్కెట్లో జరుగుతున్న అవకతవకలను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోవైపు అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ దుర్గాలులకు వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికందొచ్చిన మామిడి పంట సైతం నేలపాలైంది. ఆరుగాలం ఎండనక వాననక కష్టపడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.